హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ఆటోలను ఎలక్ట్రికల్ ఆటోలుగా కన్వర్షన్ చేసేందుకు దీన్ని రెట్రో ఫిట్మెంట్ అంటారు. ఈ రెట్రో ఫిట్మెంట్ చేయడానికి ప్రభుత్వం ₹1,50,000 ఇస్తేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో యజమానుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఆటో యజమానులు ఈ అంశాన్ని అంగీకరించేందుకు అంటే పెట్రోల్ డీజిల్ ఆటోలని ఎలక్ట్రికల్ ఆటోలుగా మార్చుకోవడానికి సుముఖంగా ఉన్నారా, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు అలా ఆలోచన ఏందనేది ఇప్పుడు ఈ ఆటోలు మీ పెట్రోల్ డీజిల్ ఆటోలని ఎలక్ట్రికల్ ఆటోలుగా మార్చుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏమి లేదండి, మారితే ఎలక్ట్రికల్ మంచిదే. మరి అది అయినా ఇప్పుడు అందరూ వాళ్ళ ఓకే అంటే మొత్తం ఎంతమంది డ్రైవర్ ఎన్ని వేల ఉన్నారు, ఎన్ని వందలు ఉన్నారు, వాళ్ళు అందరూ ఓకే అంటే అది బాగానే ఉంటుంది సేఫ్టీ ఎలక్ట్రిషియన్. ఇక మరి కొంతమంది అది ఎందుకు నాకు ఇది ఎందుకు మళ్ళీ అది ప్రాబ్లం అయితే ఏమేమో అంటారు. అది ఏమైనా ఫెయిల్ అయితే గీలైతే మళ్ళీ కంపెనీ పోవాలి, ఆడికి పోవాలి, మెకానిక్ చూడడు దాన్ని ఇవన్నీ అంటాడు కదా. మరి దాన్ని ఆలోచించి అంతటి నిర్ణయం తీసుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది. మరి ఇదే పెట్రోల్ డీజిల్ ఆటోలు ఎలక్ట్రికల్ మారిన తర్వాత అవి 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ వరకు వెళ్తుంది. అంతకంటే ఎక్కువ నడపాలంటే పరిస్థితి అంటే మీ ఎంత 150 కిలోమీటర్లు నడిపినా సరిపోద్ది ఎవరికైనా, హరి డ్రైవర్కు. 100 కిలోమీటర్లు 150 అయినా 120 అయినా 130 అయినా నడుస్తున్నాయి కదా, ఆ మాదిరి అయినా సరిపోతాయి. ఇక అంతకన్నా తక్కువ అంటే ఏం గిట్టుబాటు ఉండదు. అంటే ప్రభుత్వ నిర్ణయంతో మీకు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇబ్బంది లేకుండా ఉంటుందా? మా ఆటోలు, మా గ్యాస్ బండ్లు మాకుంటే చాలు. ఏ బ్యాటరీ బండ్లు మాకు ఇవన్నీ ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. మాదేదో మేము మా బతుకుదేరు మమ్మల్ని బతకనియండి. తీసుకొచ్చి ఆర్టీసీలా అవి వేస్తా ఇది వేస్తా అంటే అది మాకు ఇబ్బంది అవుతుంది. అది ఎట్లా ఇబ్బంది? ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు అన్నప్పుడు మాకు ఇబ్బంది కదా. పెట్రోల్ డీజిల్ ఇప్పటికే ఆర్టీసీ ఫ్రీ అయినాక మాకు చాలా ఇబ్బంది ఉంది. ఎంత ఇబ్బంది అంటే మేము తిండికే చాలా ఇబ్బంది ఉంది. ఏదో మా కష్టం మేము కష్టపడుతున్నాం, మా తిండి మేము తింటున్నాం. గవర్నమెంట్ మాకు ఏం రూపాయి ఇవ్వట్లేదు. అదేదో 1,50,000 ఇస్తా వీళ్ళు ఇస్తా అంటే మాకు వద్దు. మాదేదో మాకు బాగానే ఉంది, మాది గ్యాస్ కొట్టించుకుంటున్నాం. డీజిల్ రేట్లు మీకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఇది ఎలక్ట్రికల్ ఆటో అయితే అంత ఇబ్బంది ఉండదు కదా. అవన్నీ అంటారండి, అవి కాదు. ఇప్పుడు కొత్త బండ్లు వస్తున్నాయి, ఏడబడితే ఆడ ఆగిపోతున్నాయి, అంటుకుంటున్నాయి. అవన్నీ ఎందుకండి? ఏదో మేము తీసుకున్నాము, మేము నడిపించుకుంటున్నాము, ఈఎంఐ కట్టుకుంటున్నాము, మాతో అయినంత మటుకు మేము చేసుకుంటున్నామండి. ఇవన్నీ 1,50,000 అట్లా కాకుండా రాజానా మాకేందంటే మాకు ఏదో సంవత్సరానికి మాకు 12,000 15,000 ఇస్తే చాలు అంతే. అంతకంటే ఇంకేం మీరు పెట్రోల్ డీజిల్ తోటి పొల్యూషన్ పెరుగుతుంది కదా. ఎవరు చెప్పింది సార్ ఇవన్నీ? ఇప్పుడు మాకు ఒక్క బ్యాటరీ డౌన్ అయిందనుకో, అది షోరూమ్ తీసుకుపోవాలి, వాడు వారం రోజులు 15 రోజులు ఆడిపెట్టుకుంటాడు. మా బతుకు తెరు ఎట్లా? ఇప్పుడు ఉన్నది పొజిషన్ చాలు మాకు, అంత మట్టుకే. అదేం లేదు. ఖాళీ గవర్నమెంట్ మాకు ఏదైనా సేవ చేయాలి అనుకుంటే సంవత్సరానికి 16,000 ఇవ్వమనండి అంతే, అంతకంటే ఏం లేదు. అది ఇది ఆటో డ్రైవర్లు చెప్పేది. ఈ విధంగా ₹1,50,000 ఇస్తే ఎలక్ట్రికల్ ఆటోగా మార్చుకుంటేందుకు రెట్రో ఫిట్మెంట్కి మీరు ఓకేనా? అది ఫెయిల్ అన్న, అది వేస్ట్. అది వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓలా ఊబర్ ర్యాపిడో బంద్ చేయాలి, లేకపోతే మా ఫేర్ పెంచాలి. మినిమం ₹25, మినిమం 25 చేయాలన్న. అది మా మెయిన్ ప్రాబ్లం. ఏమి ఇచ్చినా మాకు మెయిన్ ఫస్ట్ బిజినెస్ ఉండాలి కదా. బిజినెస్ లేదు, ఆయన ఇచ్చినా కూడా ఏం లాభం మాకు చెప్పండి. మీరు బస్సు ఫ్రీ చేసేసారు ఆల్రెడీ, మా పొట్ట కొట్టిరు ఆల్రెడీ బస్ ఫ్రీ చేసి. అందరు లేడీస్ అసలు బస్సు చూసారు, ఎన్నో పొద్దున వచ్చా మీకు ఆటోలో పెట్టుకున్నాం, ₹1 బందలేదు ఇక్కడ. ఏం లేదు, ఏం చేయను కన్నా ఆటో. ఆయన ఇచ్చిన లక్షణాలు వేస్ట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బస్సు ఫ్రీ ఉంది కదా, అది బంద్ చేసేయాలి. అది బంద్ చేసేయాలన్న, లేకపోతే ₹25 ఫేర్ చేయాలి కిలోమీటర్. అంటే పెట్రోల్ రేటు మీకు పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుంది, దీంతో ఎలక్ట్రికల్ అయితే ఖర్చు తక్కువ అవుతుంది కదా. అన్నీ ఉందన్న, ఓకే, నో ప్రాబ్లం. కానీ బిజినెస్ లేనప్పుడు మేము అది ఫ్రీ వచ్చిన అది లాభం ఏముందన్న? ఆయన ఇచ్చినా కూడా అసలు బిజినెస్ లేదు రోడ్డు మీద, అసలు ఎవరు ఎక్కట్లేదు ఆటో. ఆయన ఎలక్ట్రిక్ అది ఇచ్చిన ఓకే బాగుంది, అది కానీ వేస్ట్. అది లాభం లేదు మాకు. అది ఫస్ట్ మీరు ఇది ఓలా ఊబర్ ర్యాపిడో బంద్ చేశారు, లేకపోతే ఫేర్ పెంచాలి మా ₹25. ఇప్పుడు ఆల్రెడీ మేము 24 నుంచి స్ట్రైక్ చేస్తున్నాం మేము. అది మళ్ళీ పొన్నం ప్రభాకర్ ముట్టడి చేయడానికి అందరం ప్లాన్ వేసాం, అంత ఆటోలో స్ట్రైక్ ఉంది. 24 నుంచి ఖచ్చితంగా స్ట్రైక్, ఫుల్ స్ట్రైక్ ఉంటుంది. ఆటో మేము పొద్దునే ఎర్లీ మార్నింగ్ బంద్ ఆటోలన్నీ టోటల్. అంటే ఈ ₹1,50,000 సరిపోవా? సరిపోదు సార్, సరిపోదు.
ఎందుకంటే 5 లక్షల ఆటోలు పెట్టి లక్షన్నర ఏం సరిపోతుంది సార్ మాకు? సరిపోదు. ఈ బస్సు ఫ్రీ తీసేయాలి. ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తే 200 కిలోమీటర్ 250 కిలోమీటర్ ఇవ్వాలి. ఈ 150 100 కిలోమీటర్ ఇస్తే ఇది తిరిగేదాకా సరిపోతుంది. ఇక అక్కడ ఆగిపోతే బండి తొక్కు రావాలి, అదొక ఇబ్బందమే. ఇక ఎలక్ట్రిక్ ఎక్కడ ఉన్నా అక్కడ తోలుకొని వచ్చి మళ్ళీ చేయించుకోవాలంటే మేము ఇబ్బంది పడాలి కదా. ప్రభుత్వం ఇస్తుంది కదా లక్షన్నర. ప్రభుత్వం ఇస్తే లక్షన్నర ఏం సరిపోతుంది సార్? 5 లక్షల ఆటోలు పెట్టి ఇప్పుడు లక్షన్నర ఇస్తే మేము లక్షన్నర సబ్సిడీ ఆటో ఎలక్ట్రిక్ ఆటో ఇచ్చింది ఓకే సార్, అది బాగానే ఉంది. కానీ ఇక్కడ బిజినెస్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిజినెస్ లేదు. ఆటో తీసుకొని ఒట్టి కూర్చొని కాదు లక్ష. కొన్ని ఆటోలు వెనక నుంచి విపరీతమైన కాలుష్యాన్ని వదులుతున్నాయి. దాని నుంచి మిగతా జనాలకు పర్యావరణం దెబ్బతినకుంటుండేందుకు ఒప్పుకోవచ్చు. అది బాగుంది ఓకే అంటే ఇవి ఓకే నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బిజినెస్ లేదు కదా సార్. మా ఫేర్ ఏంది, మేము 25 రూపీస్ చేయాలి ఓలా ర్యాపిడో. వాళ్ళు ఏంది మనం మోసం చేస్తారు. వాళ్ళు చూపించేది 1 కిలోమీటర్ 10 కిలోమీటర్, అది పోయేది 12 కిలోమీటర్, కానీ వాళ్ళు చూపించేది 10 రూపాయలకి 10 కిలోమీటర్. అది వేస్ట్ సార్, అది అసలు బాగాలేదు. అసలు ఓలా ఊబర్ ర్యాపిడో బంద్ చేయాలి, లేదంటే మినిమం 25 రూపీస్ ఫేర్ చేయాలి. 25 రూపీస్ ఫేర్ చేయాలి. అది సార్ మా బాధ, ఇంకేం లేదు. అంటే ఈ విధంగా మీకు పెట్రోల్ డీజిల్ రేట్లు ఆదా అవుతాయి అనుకుంటున్నారా, లేదంటే ఆదా అవుతుంది? గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ మంచిగానే ఉంది, కానీ మాకు ఓలా ఊబర్ రేటింగ్ పెంచి ఆ కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్లు అయితే చేస్తే. ఓలా ఊబర్ తర్వాత ముందు ఈ అంశాలపై అంటే మీ పెట్రోల్ డీజిల్ ఆటోలని ఎలక్ట్రికల్ ఆటోలుగా మార్చుకోవడానికి మీకేంటి ఇబ్బంది? ఇబ్బంది ఏం లేదు, కన్వర్ట్ చేసి, కానీ ఎన్ని కిలోమీటర్లు ఇస్తున్నారు, అది కెపాసిటీ ఎంత ఉంది అది చెప్పాలి కదా గవర్నమెంట్. చెప్పకుండా మార్పిస్తే 100 ఇస్తాడా 50 ఇస్తాడా? అమౌంట్ తోటి మీరే మార్చుకోవాలంటున్నారు. మమ్మల్ని మార్చుకోవాలంటున్నారా? బ్యాటరీ కెపాసిటీ మీ ఇష్టమే కదా. మన ఇష్టం అంటారు. సబ్సిడీ ఓకే మంచిగా పర్లేదు, పెట్టొచ్చు. పొల్యూషన్ తగ్గుతుందా, కాలుష్యం తగ్గుతుంది, పర్యావరణం అంతా తగ్గుతుంది. సమస్యలు వస్తాయి ఎందుకంటే మిగతా వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ ఆటోలు నడుపుతున్నారు, రోడ్ల మీద కనిపిస్తున్నాయి. వాటితోటి కంపేర్ చేసుకుంటే మీకు ఎట్లా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఏమన్నా ఆ ఎలక్ట్రికల్ ఆటోలతో ఏమైనా సమస్యలు వస్తాయని భావిస్తున్నారా? ఏం రావండి, అట్లా ఏం ఉండదు. వాళ్ళు తయారు చేసేటప్పుడు అన్ని క్లారిటీగానే తయారు చేస్తారు కదా, ఏముండదు, ఇబ్బంది ఏముండదు. అంతే. ఇది ఆటో డ్రైవర్లు చెప్పేది. అయితే కొంతమంది మాత్రం ఈ విధంగా ఎలక్ట్రికల్ ఆటోలుగా మార్చుకున్నప్పుడు పెట్రోల్ డీజిల్ నుంచి అటు మార్చుకున్నప్పుడు రెట్రోఫిట్మెంట్ చేసుకుంటే వాటికి సమస్య వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని రిపేర్లు వచ్చినప్పుడు కూడా ఎక్కడ చేయించుకోవాలంత క్లారిటీ, అంతేకాకుండా ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అన్నట్టుగా క్లారిటీ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లక్షన్నరలో వాళ్ళు ఇచ్చేట సబ్సిడీ తోటి నడుస్తుందా, అంతవరకు వస్తాయా ఆటోలు అనే అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటితో పోల్చుకుంటే అసలు ఆటోలు నడవట్లేవు, ప్రయాణికులే రావట్లేరు, అసలు మాకు గిరాకే లేదు, వీళ్ళు ఇచ్చేట రకరకాల పథకాలతోటి మాకు ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు ఆటో డ్రైవర్లు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్.